మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించరి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట ఈ మొదటి రోజు ఈ సువార్త సభలలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన దేవుని పిల్లలారా, ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన ఒక మాట ఏంటంటే స్థలమీయుడి అనండి మాట. స్థలమీయుడి. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నిటికీ స్థలాలు ఉన్నాయి. స్థలము అనే మాటకు అర్థం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్థలము అను పదమునకు చోటు అని అర్థం. చెప్పండి, ఏమని అర్థం? స్థలము అనే పదమునకు అర్థం ఏంటి? చోటు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నారు? నాకు మీరు స్థలమీయుడి అంటున్నారు దేవుడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి దానికి మానవుడి రోజున ఏమిస్తున్నాడంటే స్థలాన్ని ఇస్తున్నాడు. ఈ స్థలము అనే మాటను మనం పరిశీలన చేస్తే వినండి, ఇంటి స్థలం కావచ్చు, బడి స్థలం కావచ్చు, గుడి స్థలం కావచ్చు, ఏదైనా స్థలం అవ్వచ్చు. ప్రతి దానికి రోజున బడికి ఒక స్థలం ఉంది, ఉందా? గుడికి ఒక స్థలం ఉంది, ఉందా లేదా చెప్పండి? ఇంటికి ఒక స్థలం ఉంది. ప్రతి దానికి చోటు ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజులలో ప్రతి ఇండ్లలో ప్రతి ఇంటిలో కూడా ఒక వస్తువుకి ఏముంది చెప్పాలా? ఒక వస్తువుకి స్థలం ఉంది, ఒక వ్యక్తికి చోటు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే కూలర్కి ఒక చోటు, ఫ్రిడ్జ్కి ఒక చోటు, డైనింగ్ టేబుల్కి ఒక, చెప్పట్లే మీరు అందరూ, బీరువాకి ఒక చోటు, డబుల్ కాట్ మంచానికి ఒక, ఆఖరికి మనం చూసుకున్న అద్దానికి కూడా, దువ్వుకుంటున్నా మాట్లాడలేదండి, దువ్వుకుంటున్న దువ్వేనికి కూడా ఓ చోటు ఉంది. అన్నిటికీ చోటు ఇచ్చాం, అన్నిటికీ స్థలం ఉంది. ప్రత్యేకమైన స్థలంలో ఆ స్థలం దాన్ని కేటాయించే కనుక ఖచ్చితంగా అక్కడ ఆ వస్తువు ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, అన్నిటికీ నువ్వు స్థలం ఇచ్చావు కదా, అన్నిటికీ చోటు ఇచ్చావు కదా, మరి దేవునికి నువ్వు స్థలం ఇచ్చావా? అది ఈ రాత్రి మన మదిలో మెదలవలసిన ప్రశ్న. దేవునికి స్తోత్ర. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు దేవునికి స్థలం ఇచ్చారా? దేవుడు ఏమంటున్నాడు? స్థలమివ్వుడి, స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే ఏ కార్యమైనా చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు చెప్పకుండా నిర్మయపరచండి. స్థలం ఇస్తే దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆయన. ఈ సందర్భం, ఏ సందర్భంలో దేవుడు స్థలమీయుడి అన్నారంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అధికారి కుమార్తె చనిపోగా ఆ అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయనకి మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి చేయించుము, ఆమె బ్రతుకునని చెప్పాను. అతని విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి ప్రభు చెప్పిన మాట ఏంటంటే స్థలమీయుడి. ఆయన గొల్లు చేసేవారు ఉన్నారు, పిల్లలు గ్రోవించేవారు ఉన్నారు. అధికారి కుమార్తె చనిపోయింది. అయ్యా, నా కుమార్తె చనిపోయింది, చావు బ్రతుకుల మధ్యలో ఉంది, నువ్వు వస్తే నా కుమార్తె బ్రతుకుదయ్యా అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అతని విశ్వాసాన్ని బట్టి వెళ్ళారు. అక్కడ గొల్లుగా ఉన్నారు, భయంకరమైన పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేయాలంటే మొట్టమొదటి మాట ఏమని వాడారు చెప్పండి? చెప్పాలి మీరందరూ. స్థలమీయుడి. దేవుడు చెప్తున్నాడు స్థలమీయుడి. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఈ చిన్నది చనిపోలేదని వారితో చెప్పారు. ప్రభుకి స్థలము ఎందుకు ఇవ్వాలి అమ్మా? దేవునికి స్థలము ఎందుకు ఇవ్వాలి? కొన్ని మాటలు చెప్తున్నాను వినండి. ఒకటి, ప్రభుతో సహవాసం చేయుట కొరకు మనం దేవునికి స్థలం ఇవ్వాలి. దేవునితో సహవాసం చేయుట కొరకు మనం స్థలం ఇవ్వాలి. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభువు మన గృహాలలో ఆత్మ రూపంలో నివాసం చేయడానికి మనం స్థలం ఇవ్వాలి. దీవెనల కొరకు మనం స్థలం ఇవ్వాలి. ఆత్మల రక్షణ కొరకు మనం ఏమివ్వాలి చెప్పండి? దేవునికి స్థలం ఇవ్వాలి. స్వస్థత కార్యాలు జరుగుట కొరకు మనం ఏమివ్వాలి? దేవుని కాపుదల కొరకు మనం ఏమివ్వాలి?
పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి మనం ఏమివ్వాలంటే స్థలం ఇవ్వాలి. ఆయనకి స్థలం ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావు. దేవుడు తన దీవెనలు, తన ఆశీర్వాదాలను నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబం రక్షించబడటానికి అవకాశం ఉంది. పరిపూర్ణంగా నువ్వు అభివృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉన్నది. ఏ కార్యము జరగాలన్నా నువ్వు మొట్టమొదటి ప్రభువుకి ఏమివ్వాలంటే స్థలం ఇవ్వాలి. ఈ రాత్రి నూతనంగా ఎవరైనా ఇక్కడ వచ్చి కూర్చుని ఉండొచ్చు, దేవుని మాటలు విని ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఒకవేళ నువ్వు యేసుని ఎరిగి మరలా ఒకవేళ జారిపోయిన పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దేవునికి స్థలం ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్ర. స్థలం ఇస్తేనే మన జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తారు. దేవుడు అందుకే మనతో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినండి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఆ అధికారి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఆటంకముగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఆటంకంగా ఉన్నారు. ఆటంకంగా ఉన్నారు కనుక దేవుడు పలికిన మాట ఏంటి? స్థలమియుడి. ఎప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన జీవితంలోనికి వస్తారు అంటే, వినండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఆయన మన జీవితంలోకి వస్తారు, ఎప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తారు అంటే, మొట్టమొదట నువ్వు స్థలము ఇవ్వాలి అంటే ఒక మాట చెప్తున్నాను, ఆటంకాలు తొలగించబడాలి. ఆటంకాలు ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడు మనం ప్రభువుకి ఏమగలుగుతాం? అందరు చెప్పాలి మీరు. స్థలము ఇవ్వగలుగుతాం. ఆటంకాలు తీసివేయబడితే మార్గం సరళం చేయబడుతుంది. ఆటంకాలు తీసివేయబడకపోతే మార్గం సరళం చేయబడదు. ఒకవేళ నీ జీవితంలో ఏ ఆటంకాలు ఉన్నాయో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకున్నారు నేను ఎప్పుడో ఇచ్చేసానండి అనుకుంటున్నారు, కానీ ఆటంకాలు తీసివేయబడినంత వరకు కూడా మనం ఇప్పటికి కూడా దేవునికి ఏమలేదంటే స్థలాన్ని ఇవ్వలేదు. దేవునికి ఎప్పటికీ చోటు ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చోటు, ఆ స్థలం కొరకే దేవుడి రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదమనెను. దేవునికి స్తోత్ర. భోజనము అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. అందరు చెప్పండి. భోజనము అనే మాటకు ఫెలోషిప్, సహవాసము అని అర్థం. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘము దేవుణ్ణి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలపట్టు పెట్టేసింది. చెప్పండి, ఎక్కడ? వెలపట్టు పెట్టేసింది. వెలపట్టు పెట్టేస్తే దేవుడు అంటున్నాడు, నేను తలుపు వద్ద నిలుచుండి నేను తడుచున్నా, ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, నాతో వారు, వారితో నేను కలిసి ఏం చేస్తామంటే భోజనం. ఒక అద్భుతమైన సహవాసం దేవునితో మనం చేయాలంటే ఆయన తలుపు తట్టినప్పుడు మనం తలుపు తీయుదుము గాక, లోపలికి యేసయ్యను ఆహ్వానించుదుము గాక, లోపలికి ఆయన్ని చేర్చుకుందుము గాక. ఈ రాత్రి ఒకవేళ ఇంకా చేర్చుకోలేని వారు ఎవరైనా ఉంటే, అందుకే దైవజనులంత ప్రయాసతో ఈ సభలు ఈ 2 దినాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక గృహంలో, ఒక ఇంటి వరండాలో అద్భుతమైన రీతిలో ఆరాధన స్టార్ట్ చేశారు. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి అక్కడ కానీ నువ్వు ఆరాధనలో పాల్గొన్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. చప్పట్లు మేపచ్చండి. కానీ ప్రభువుకి మనం ఏమివ్వాలి చెప్పండి? స్థలం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. దేవుడు అంట తలుపు ఏం చేస్తున్నాడంటే తట్టుచున్నాడు. ఏ తలుపు అది? అందరు చెప్పాలా? హృదయం అనే తలుపు. ప్రియమైన దేవుని బిడ్డారా, అది ఎప్పుడైతే మనం తెరుస్తామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆయనకి స్థలము ఇవ్వకుంటే అద్భుతము జరగదు, అద్భుతం మనం చూడలేం. అక్కడ ఆ చిన్నదాని విషయంలో అద్భుతం ఎందుకు జరిగింది చెప్పండి? ఏమి ఇచ్చారు అక్కడ? స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చారు కనుక దేవుడు చెప్పాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చిన్నది. ఎప్పుడైతే స్థలం ఇచ్చారో ఆ చిన్నది బ్రతికింది. చెప్పలు కూడా దేవుమైపరచండి. స్థలం ఇచ్చారు కనుక అక్కడ చిన్నది బ్రతికింది. ప్రభువు కూడా ఏమి ఇవ్వాలి చెప్పండి? ఎక్కడ ఇవ్వాలి అంటే మొట్టమొదటి మాట, మన హృదయం అనే ఇంటిలో దేవునికి స్థలం ఇవ్వాలి. చెప్పండి, చెప్పండి, ఎక్కడ? హృదయం అనే ఇంటిలో ఏమివ్వాలి? దేవునికి స్థలం ఇవ్వాలి. స్థలము ఇవ్వాలి అంటే మొట్టమొదట మన ఆటంకాలు తొలగించబడాలి, ఆటంకాలు తీసివేయబడాలి. ఏంటి పాస్టర్ గారు, ఏ ఆటంకాలు ఉన్నాయండి అని మీరు అనుకోవచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం.
చూడండి, మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఎన్ని ఆటంకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఉంటే ప్రభుకి స్థలం ఇవ్వగలవా? చెప్పండవా. ఇక్కడ 13 ఆటంకాలు రాశారు. అక్కడ మార్కు సువార్త 7:21 13 ఆటంకాలు అక్కడ రాశారు. ఇన్ని ఆటంకాలు, దురాలోచనలు, చెడుతనములు, దొంగతనములు, కామ వికారములు, మత్సరములు, చూడండి, అవన్నీ కూడా లోపములు, కృత్రిమములు, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయట? అపవిత్రపరుస్తున్నాయి. మనుషుడు వీటన్నిటి చేత అపవిత్రపరచబడ్డాడు. మనుషుడు వీటన్నిటి చేత నలిగిపోతా ఉన్నాడు. ఇన్ని భయంకరమైన దురవస్థలు మానవుని హృదయములో, మానవుని అంతరంగములో ఇన్ని ఆటంకాలుంటే ప్రభువుకి ఎలా నువ్వు స్థలం ఇవ్వగలుగుతావు? అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి నీ ఆటంకాలు తొలగించుకుంటే అప్పుడు నీవు నాకు స్థలాన్ని ఇవ్వగలుగుతావు. ఈ రాత్రి ఏ ఆటంకాలు నీకు అడ్డుబండలుగా ఉన్నాయో, ఏ ఆటంకాలు, ఏ అవరోధాలు ప్రభువుకి స్థలం ఇవ్వకుండా నీకు అడ్డం పడుతున్నాయో, యేసు నామములో అవి తొలగిపోవునుగాక. నమ్మిన వారు చెప్పకూడదు, ఏమైపరచండి. ఆ ఆటంకాలు తొలగించుకుంటేనే నువ్వు ప్రభువుకి రాత్రి ఏమి ఇవ్వగలుగుతావు అంటే, అందరు చెప్పాలా, స్థలాన్ని ఇవ్వగలుగుతావు. దేవునికి స్తోత్ర. ఒకవేళ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ప్రభువుకి ఇవ్వాలంటే మన హృదయంలో ఏముండకూడదయ్యా? చెప్పండి తల్లి, ఏముండకూడదు? చెప్పాలి, ఏముండకూడదు. కానీ మార్కు సువార్త 7:21 ఏమున్నాయి? ఆటంకం. ఈ ఆటంకాలు ఏమైనా మీ హృదయంలో ఆటంకాలు ఉన్నాయా? ఈ ఆటంకాలు కలిగిన లక్షణాలు మీ హృదయంలో ఏమైనా ఉన్నాయా? ఈ ఆటంకాలు తొలగించబడితే నువ్వు దేవునికి స్థలం ఇవ్వగలుగుతావు. మార్గం సరళము చేయబడుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పనా? మన శరీర దేహ ప్రాణాత్మలకు కేంద్రము హృదయం. అందరూ చెప్పండి, కేంద్రం ఏంటి? హృదయం. కేంద్రం చెడిపోతే అన్ని చెడిపోతాయి. కేంద్రం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఈరోజు కేంద్రం చాలా ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేంద్రం చాలా ఇంపార్టెంట్. ఒకనొక దినాన భక్తులైన సాధు సుందర్ సింగ్ గారు హిమాచల్ ప్రదేశ్లో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఒక విచిత్రమైన సంఘటన ఆయన కంటపడింది. ఏమిటా విచిత్రమైన సంఘటన అంటే, ఆయన అలాగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంటే ఒక వ్యక్తి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నాడంట. ఒక చెయ్యి పైకెత్తాడంట. వినండి, ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నాడంట. ఒక చెయ్యి పైకెత్తాడంట. సాధు సుందర్ సింగ్ గారు దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ చేతికంట కండలేదంటండి. ఆ చేతికి కండలేదంట, రక్త ప్రసరణ లేదంట, చెయ్యి ఎండిపోయిందంట. ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నాడు. వెంటనే సాధు సుందర్ సింగ్ భక్తుడు అన్నాడు, గురూజీ, ఎందుకు మీ చెయ్యిని ఎలాగ ఎండబెడుతున్నారు? అయ్యో, ఆ చేతికి రక్త ప్రసరణ లేదే, ఆ చెయ్యి ఎండిపోయిందే, ఆ చెయ్యి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, మీరే ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నారే, ఎందుకు ఇలాగ మీ చెయ్యిని ఇలాగ ఎండబెడుతున్నారు? దానిలో జీవం లేదే అని అడుగుతుంటే ఆ గురూజీ చెప్పాడంట, అయ్యా, ఈ చెయ్యి ఎంతో మందిని కొట్టింది, ఈ చెయ్యి ఎంతో మందిని శిక్షించింది, అందుకే ఈ చేతికి బుద్ధి చెప్తున్నానయ్యా అన్నాడట. దేనికి? ఈ చేతికి నేను బుద్ధి చెప్తున్నానయ్యా అన్నాడంట. వెంటనే సాధు సుందర్ సింగ్ భక్తులు అన్నాడు, గురూజీ, చేతికి బుద్ధి చెప్తే బుద్ధి రాదయ్యా, బుద్ధి రావాల్సింది హృదయములో అన్నాడట. చేతికి బుద్ధి చెప్తే బుద్ధి రాదయ్యా, బుద్ధి రావాల్సింది ఎక్కడ? హృదయంలో. నీ హృదయం మారితే నీ మాటలు మారిపోతాయి, నీ హృదయం మారితే నీ చూపులు మారిపోతాయి, నీ హృదయం మారితే నీ నడక మారిపోద్ది, నీ హృదయం మారితే నీ పడక మారిపోద్ది, నీ హృదయం మారితే నీ ప్రవర్తన మారిపోద్ది, నీ హృదయం మారితే నీ తలంపులు మారిపోతాయి, నీ హృదయం మారితే నీ ఆలోచనలు మారిపోతాయి, నీ హృదయం మారితే నీ ఉద్దేశాలు మారిపోతాయి. హృదయం మారితే టోటల్ బ్రతికే మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. గురూజీ, నువ్వు మార్చుకోవాల్సింది దేన్నంటే హృదయాన్ని. ఆ గురూజీ అంటున్నాడట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు హృదయాన్ని మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు హృదయాలు మార్చే దేవుడు, హృదయంలోనికి వచ్చే దేవుడు, హృదయంలో నివసించే దేవుడు అని చెప్తూ ఉంటే ఆ గురూజీ అంటున్నాడట, బాబు, నువ్వు ఎవరి గురించి అయినా చెప్పయ్యా, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాకు
చెప్పమాక. మా దేవుళ్ళు మా వ్రతాలు మాకు ఎన్నో ఉన్నాయి, ఆయన గురించి నాకు చెప్పమాక. అది కాదు గురూజీ, యేసుక్రీస్తు ప్రభుల వారు హృదయాల్లో నివసించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనుషులందరూ కూడా రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఒక్కసారి నీవు నీ హృదయంలో స్థలమిస్తే, ఒక్కసారి నీవు నీ హృదయంలో చోటిస్తే టోటల్ దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ బ్రతుకునే మార్చబోతున్నాడు. నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే రక్తం కార్చాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడంటే ప్రేమ దేవుని బిడ్డరా. ఆ గురూజీ అంటున్నాడు, చెప్పొద్దని చెప్పానా, నాకు కోపం వస్తుంది అని చెప్పి తన రెండవ చేతితో సాధు సుందర్ సింగ్ గారి చెంప మీద బడేల్మని కొట్టాడంట. ఎప్పుడైతే రెండో చేతితో సాధు సుందర్ సింగ్ గారి చెంప మీద బడేల్మని కొట్టాడో, సాధు సుందర్ సింగ్ గారు నమ్రతగా, వినయముగా, విధేయతగా ఒక మాట అన్నారు. ఏమిటో తెలుసా? గురూజీ, ఇందాక ఆ చెయ్యి తప్పు చేసిందని దాన్ని ఎండబెట్టావు కదా, ఇప్పుడు ఈ చెయ్యి కూడా తప్పు చేసింది, దీన్ని కూడా ఎండబెడతావా అన్నదంట. అక్కడికక్కడే తలదించుకొని యేసు ప్రభుకి తన హృదయములో స్థలమిచ్చి మారు మనసు పొందనంత చెప్పబడి ఆ గురూజీ అప్పటికప్పుడే హృదయంలో స్థలమిచ్చి వెంటనే మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడంట. దేవునికి స్తోత్ర. ఏ చెయ్యి తప్పు చేసిందని దాన్ని ఎండబెడితే, ఏ కాలు తప్పు చేసిందని దాన్ని ఎండబెడితే మన శరీరంలో ఒక్క అవయము కూడా మిగలదు. అన్ని మిగలాలంటే ఒక్కటి చేస్తే చాలు, నీ హృదయంలో స్థలం ఇస్తే చాలు. దేవుని స్తోత్ర. నీ హృదయంలో స్థలం ఇస్తే చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. నువ్వేమి చెయ్యక్కర్లేదు, నువ్వు దేన్ని శిక్షించుకోవక్కర్లేదు. అద్భుతమైన బ్రతుకుని, అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వటానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు అడుగుతుంది, నీ ధనం అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న మేడమిద్దులు, నీకున్నది ఏది అడగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె గుడిలో 4 అరలుగా విభాగించబడి హృదయ కోసమనే గుండె గుడిలో చిన్న చోటు దేవుడు అడుగుతున్నాడు. ఆ చోటు నువ్వు ఇవ్వగలిగినట్లయితే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపేట. అంత మహత్తర గల దేవుడు నీ చిన్న గుండె గుడిలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. అంత మహిమ గల దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నా. ఏమడిగాడు దేవుడు? నాకు స్థలం ఇవ్వరా, నాకు చోటు ఇవ్వరా అని అడిగాడు దేవుడు. ఏమడిగాడు మన నుండి? కానీ రోజు అది మానవుడు ఇవ్వలేక, బ్రతుకును మార్చుకోలేక, జీవితాన్ని మార్చుకోలేక, ఇంకా జిగటగల దొంగ ఊబిలో, ఇంకా నాశనకరమైన గుంటలో, ఇంకా బురదలో మానవుడు కూరుకుపోయి ఈ రోజున విడుదల విమోచన లేక, బంధకాలలో చిక్కుకుపోయి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, కష్టపడినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా మానవుడు ఈ రోజు మనశ్శాంతి లేక బ్రతుకుతున్నాడంటే కారణం ఒక్కటే, ప్రభువుకి స్థలం ఇవ్వలేకపోవటం వల్ల. ఒక్కసారి రాత్రి స్థలం ఇచ్చి చూడు, ఎన్నడూ పొందలేని సంతోషాన్ని, ఎన్నడూ అనుభవించలేని సమాధానాన్ని, ఎన్నడూ పొందుకోలేని నెమ్మదిని ఈ రాత్రి రాబోతున్నాడా? ఈ రాత్రే. ఎప్పుడు? ప్రభువుకి స్థలం ఇచ్చినప్పుడు. ఆ స్థలం ఇవ్వాలంటే ఆటంకాలు తొలగిపోవాలి. దేవుని స్తోత్ర. ఏమున్నాయి ఆటంకాలు? త్రాగుడుందా? వ్యభిచారం ఉందా? దొంగతనాలు ఉన్నాయా? సినిమాలు ఉన్నాయా? సీరియల్ ఉన్నాయా? అబద్ధం ఉందా? మోసం ఉందా? అల్లరితో కూడిన ఆటపాట్లు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? భేదములు ఉన్నాయా? విముతములు ఉన్నాయా? చెప్పండి, ఏ ఆటంకాలు ఉన్నాయి? ఏ ఆటంకాలు నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఈ ఆటంకాలు నేను తీసివేసుకుంటున్నానయ్యా, దయతో నన్ను క్షమించు, నా హృదయంలో నీకు స్థలం ఇస్తాను. దేవునికి స్తోత్ర. నా హృదయంలో నీకు చోటిస్తానని దేవుణ్ణి మీరు వేడుకుంటే తప్పక దేవుడు కార్యము చేయబోతున్నాడు. మమ్మల్ని వారు చెప్పలు కూడా దేవుని పడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఇర్మియా గ్రంథం 17:9, హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి. ఏ వ్యాధి? పాపమనే వ్యాధితో నిండిపోయిందంటండి. అది అన్నిటికంటే మోసకరమైందంట మా హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైందట. అది ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దానికి చికిత్స చేయదగిన మందు లేదు అని రాయబడింది. ఆ మందు యేసు దగ్గర ఉంది. చెప్పబడి దేవుపరచండి. ఆ వ్యాధిని బాగు చేయగలిగిన మందు ఎవరి దగ్గర ఉంది? ఈ రోజున కొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. దేవుని స్తోత్ర. యూరాలజీ అని, నెఫ్రాలజీ అని, చెప్పండి
అన్నిటికీ ఈ రోజున డాక్టర్ గారు ఉన్నారు, కార్డియాలజీ అని ఒక్కొక్క దానికి. కానీ అద్భుతమైన రీతిలో హృదయానికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఎవరైనా మన ప్రభువైన యేసు. చెప్పండి, దేవుని దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అక్కడికి వెళ్తే అది ఆ డాక్టర్ గారు బాగు చేయగలుగుతారండి, ఇక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు బాగు చేయగలుగుతారు. నార్మల్గా మనకు చెప్తుంటారు కామన్గా, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు హృదయాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరు లేరు. దానికి మందు ఎక్కడా లేదు. కానీ హృదయాన్ని బాగు చేయగలిగిన మందు యేసు దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వస్తే హృదయం బాగుపడతా ఉంది. హృదయం బాగుపడితే మనిషి బాగుపడతాడు. చెప్పడం తెలియపరచండి. మనిషి బాగుపడాలంటే ఈ రోజున ఏది బాగుపడాలి? హృదయం. కానీ దానిలో ఏమి ఇవ్వాలి మానవుడు? ఆ హృదయంలో మానవుడు దేవునికి ఏమి ఇవ్వాలమ్మా? స్థలం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. అందుకే నా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ దేవుడు ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనములో రాయబడుతున్న మాట, యెరూషలేమా. చూడండి, ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము. యెరూషలేమా లెమ్ము, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉందువు. చూసారమ్మా, నీ హృదయములో నుండి ఏం కడిగేసుకోవాలంట? చెడుతనా. ఈ రాత్రి కడుక్కుంటానయ్యా అన్న ఒకసారి చేయబోయే కదా. నా హృదయంలో చెడుతనాన్ని నేను కడిగి వేసుకుంటాను. కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయములు, ఎన్నాళ్ళు? సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది, రోజులు వెంబడి రోజులు వెళ్ళిపోతా, తరము వెంబడి తరము వెళ్ళిపోతా ఉంది. కానీ ఇంకా మానవుని హృదయంలో ఏ అభిప్రాయాలు ఉన్నాయంటమా? నువ్వు రక్షింపబడినట్లుగా నీ హృదయంలో నుండి యెరూషలేమా, యెరూషలేమా, చెడుతనాన్ని కడిగి వేసుకో. చెడుతనము కడిగి వేయబడితే నువ్వు రక్షించబడతావు. చెప్పడం వెళ్ళపరచండి. రక్షణ ఎప్పుడు దొరుకుతుంది మానవుడికి? చెడుతనము కడిగి వేయబడినప్పుడు, చెడుతనాన్ని కడిగి వేసుకున్నప్పుడు. అందుకే కోటాలు చెడుతనాన్ని కడుక్కోవడానికి మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీ ఇంట్లో తెల్లారు లెగిస్తే మీరు పట్టుకునేది ఏంటి? అది తెల్లారు లెగిస్తే మీరు పట్టుకునేది ఏంటి? దేవుని స్తోత్ర. కొంతమంది సెల్ ఫోన్ అంటారు. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు పట్టుకుంటారు, అది కామన్. అది దానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది. దేవుని స్తోత్ర. భార్య ముఖం చూడకపోయినా, భర్త ముఖం చూడకపోయినా ముందు దాని ముఖం చూడాలి. దేని ముఖం? అలాగే నా సెల్లెక్కడ అంటాడు మానవుడు. అయిపోయింది ఈరోజు కంప్యూటర్ యుగం. కానీ మొట్టమొదటి స్త్రీలందరూ కూడా తెల్లారు లేయిస్తనగానే మొట్టమొదటి పట్టుకునేది ఏంటంటే చీపిరి. ఎందుకు పట్టుకున్నారు చీపిరి? చెప్ప పెద్ద ఆయన చెప్తున్నారు, నీట్నెస్ లేకపోతే ఓడవటానికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏముంది ఇంట్లో? ఏముంది చెప్పాలి. ఇంట్లో ఏముంది? రాత్రి భోజనం చేసేసాం, అన్నీ అక్కడెక్కడ పడితే అక్కడ అంట్లన్నీ పక్కన పడేసాం. మళ్ళా తెల్లారిపాటి కామన్ అటు ఇటు మనం తిరిగాం కనుక 24 గంటలు మళ్ళా చెత్త చెదారం. మళ్ళా ఇప్పుడు అదంతా ఊడిస్తే అప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుందంటే నీట్గా శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అది ప్రతిరోజు ఖచ్చితంగా చీపురుతో ఊడవాలా వద్దా? ఇల్లునైనా ఊడ్చుకుంటున్నాం కానీ దీన్ని మాత్రం ఊడ్చుకోవట్లా. దేన్ని? హృదయాన్ని మాత్రం. ఇల్లునైనా నేను వారానికి 2-3 సార్లు కడిగేస్తానండి. ఇంకా చెప్పండి, తడిగుడ్డ పెట్టేస్తానండి. మా ఇల్లు బాగా శుభ్రంగా చేసుకుంటానండి. కానీ చెత్త కలిగిన ఇంట్లోకి వెళ్ళటానికి నువ్వు ఇష్టపడతావా? చెప్పండి. చెత్త చెదారం కలిగిన ఇంట్లో ఉండటానికి కానీ, లేకపోతే ఒకవేళ మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడతామా? ఇదేంటి ఒకవేళ వెళ్ళినా ఇదేంటి అసలు నీట్గా లేదు, శుభ్రంగా లేదంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డారా, కానీ మామూలు ఇంట్లోనే చెత్త చెదారం చేరిపోయి అంత అశుభ్రంగా ఉంటే ఈ రోజున మరి హృదయం ఎంత భయంకరంగా ఉంది. అది ఘోరమైన. దీన్ని ఎప్పుడు ఊడ్చుకుంటారు అని అడుగుతున్నా, దీన్ని ఎప్పుడు కడుక్కుంటారు అని అడుగుతున్నా, దీన్ని ఎప్పుడు శుభ్రం చేసుకుంటారు అని అడుగుతున్నా. ఆల్రెడీ శుభ్రం చేసేసుకున్నానండి అన్న వాళ్ళు ఒకసారి చేయిపైకి ఎత్తండి. ఇది ఎవరు ఎత్తలేదేంటి? ఇది ఒక్కరు కూడా. అయితే ఈ వాక్యం అందరూ కావాల్సినవి. దేవుని స్తోత్రం. కొంతమంది అనుకున్నారు ఆల్రెడీ నేను మారు మనసు పొందేశానండి, బాప్తీసం
తీసేసుకున్నానండి, సంఘానికి వెళ్ళిపోయానండి అనుకుంటున్నారు. దేవుని స్తోత్ర. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న అడిగితే నువ్వు దానికి జవాబు చెప్పలేకపోతున్నావు అంటే ఇంకా మన ఇల్లు శుభ్రంగా లేదు, అంటే మన హృదయాన్ని ఇంకా మనం శుభ్రం ఈ రాత్రి చేసుకుని వెళ్ళుదురుగాక. అయిపోయే లోపల మీరు ఇక్కడ కన్నీళ్లు కాచి పశ్చాత్తపడి వెళ్ళుదురుగాక. ఎందుకంటే ప్రభు కోరుకుంటున్నా ఒక్కటే, హృదయంలో స్థలం కావాలి, హృదయంలో చోటు కావాలి. నీ చెడుతనాన్ని నువ్వు కడిగి వేసుకోవాలి. ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావని నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ చెడుతనము కడిగి వేసుకుందువుగాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ మనందరం చోటు ఇవ్వాలి ప్రభువుకి? అందరూ చెప్పండి. హృదయములో చోటు ఇవ్వాలి, హృదయములో చోటు ఇవ్వాలి. జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. స్థలం ఇచ్చుడు ద్వారాగా, అయ్యా మరి స్థలం ఇస్తాను, స్థలం ఇచ్చుడు ద్వారాగా నాకు ప్రయోజనం ఏంటయ్యా అని మీరు అడగవచ్చు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనమా. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను తీసివేసి మీలోకి మాంసపు గుండెను. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. దేవునికి స్థలం ఇవ్వటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పనా? నూతన హృదయం ఇస్తాడంట. చెప్పండి, ఏ హృదయం అంటే ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాత హృదయం అయిపోయింది. నువ్వు కడిగి వేసుకుంటే, ఆ హృదయంలో దేవునికి స్థలం ఇస్తే, ఆ హృదయంలో దేవునికి చోటిస్తే, ప్రభు వారు నీకు ఇచ్చేది ఏంటంటే నూతనమైన హృదయం నేను నీకు ఇస్తాను. నూతన హృదయం ఎప్పుడైతే మనకి ఇవ్వబడిందో, రాతి గుండెను తీసివేసి దేవుడు ఏ గుండె ఇస్తారట? మాంసపు గుండె. మాంసపు గుండె. దేవునికి స్తోత్ర. రాతి గుండె అంటే దాని అర్థం చెప్పనా? కఠినమైపోయినది. చెప్పండి, ఏది? కఠిన హృదయం. ఈరోజు ఎంతో మంది హృదయాలు ఎలా ఉన్నాయి? ఎన్నో ప్రసంగాలు వింటున్నారు, ఎన్నో సందేశాలు వింటున్నారు, ఎన్నో సభల్లో పాలుభాగస్తులు అవుతున్నారు. కానీ ఇంకా హృదయం ఎలా ఉందంటే, ఈరోజు కఠిన హృదయం బద్దలవునుగాక. దేవునికి స్తోత్ర. రాతి గుండె ప్లేసులో మాంసపు గుండె పెట్టబడునుగాక. నాకు మాంసపు గుండె కావాలండి అన్నవారు ఒకసారి చేయబోయెత్తండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన ఏరియాకి వచ్చిన ఒక దొరగారంట, ఆయనకి పక్షులన్నా జంతువులన్నా చాలా అమితమైన ప్రేమ ఉంటాయండి. ప్రేమ అయితే ఒకనొక రోజున ప్రియమైన దేవుని పిల్లారా ఒక పంది పిల్లను చూశాడంట. అది తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉందంట. తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంటే ఆ పంది పిల్లను పెంచుకోవాలనిపించిందట. ఎవరికి? దొరగారికి. వెంటనే ఆ పంది పిల్లను ప్రియమైన దేవుని బిడ్డారా ఆ తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉందని పెంచుకోవాలని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి దానికి ఒక నౌకర్ని పెట్టాడంట. రోజు దానికి క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు పెట్టి మెడలో గొలుసేసి రోజు సోపుతో స్నానం చేపిస్తున్నాడంట. దేనికి? మాట్లాడలేదు మీరందరూ. పంది పిల్లకి. ఇక దాని భోగం మామూలుగా లేదు కదా. రోజు దానికి సోపుతో స్నానం, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అన్ని పెట్టి సోపుతో చక్కగా స్నానం చేపించే మంచి డబల్ కాటు మంచం మీద పొడుగు పెడుతున్నాడు దాన్ని. దేన్ని? అబ్బొబ్బొబ్బో, మామూలుగా లేదు ఇక. దేవుని స్తోత్ర. ఒకనొక రోజున మరి ఏమనిపించిందేమో ఆ దొరగారికి, దాంతో షికారు చేయాలనిపించిందంట. దాంతో షికారు చేయాలనిపిస్తే గొలుసు తీసుకున్నాడు పంది పిల్ల. ఇప్పుడు ఈ దొరగారు ఇద్దరు కూడా ఇలా వెళ్తున్నారు, షికారు చేస్తారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే దానికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమి వాసన వచ్చిందేమో గామోలు కానీ వెంటనే ఆ గొలుసు ఆ దొరగారి చేతులను విడిపించుకొని పక్కన ఉన్న బురద గుంటలోకి దూకి గ్రర్ గ్రర్ అంటుందట. ఏది? ఎప్పుడైతే ఆ పక్కనే ఉన్న బురద గుంటలోకి దిక్కి గ్రర్ గ్రర్ అంటుందో ఒక్కసారి దొరగారు స్టన్ అయిపోయాడంట. దొరగారు స్టన్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. లోపల అనుకున్నాడు, పంది పిల్ల ఎంత ప్రేమించాను, నీకు ఒక నౌకరుని పెట్టా, రోజు క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మళ్ళా మెల్లో బంగారపు గొలుసు, రోజు నీకు సోపుతో. ఎంత ప్రేమించినా మరలా నువ్వు దేని కోరుకున్నావు? నువ్వు ఎంత ప్రేమించినా మళ్ళా నువ్వు బురదనే కోరుకున్నావు అని పరితాపం పట్టలేకపోయాడు. వదిలిపెడదామంటే వదిలిపెట్టలేక, మనసు లేక ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మళ్ళా ఎలాగైనా సరే ఆ బురదలో నుండి తీసుకెళ్లి శుభ్రంగా దానికి స్నానం చేపించి ఇంట్లోకి ప్రియమైన దేవుని బిడ్డరా దాన్ని అలాగ అక్కడ పెట్టి దొరగారు స్వాపాలో కూర్చున్నాడంట. ఎంతలోనికి వెటర్నరీ డాక్టర్ గారు వచ్చారంట. చెప్పండి, ఎవరు?
వెటర్నరీ డాక్టర్ గారు వస్తే దొరగారు దిగులుగా ఉన్నాడు, చాలా ఆయన ముఖంలో కలలేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. వెంటనే వెటర్నరీ డాక్టర్ గారు అన్నారట, దొరగారు ఏంటి అలాగ దిగులుగాను నీరసంగా కూర్చున్నారు ఏంటి అని అడిగాడు. ఏం చెప్పనయ్యా డాక్టర్ గారు, ఈ పంది పిల్లలు ఎంతో ప్రేమించాను, అయినా ఇది మళ్ళా దేన్ని ప్రేమించింది, ఇది మళ్ళా బురదనే ప్రేమించింది, మురికినే ప్రేమించి ఆ బురద గుంటలో దూకిందయ్యా అని చెప్పాడు. వెటర్నరీ డాక్టర్ గారు అన్నారు, దీనికి ఆపరేషన్ చేస్తాను, దీని గుండె తీసేసి గొర్రె గుండె తగిలిచ్చి నేను దీనికి ఆపరేషన్ చేస్తాను, సచ్చేదాకా మీ దగ్గరే పడి ఉంటుందని చెప్పాడండి ఆయన. ఏ గుండె తీసేసి, పంది గుండె తీసేసి గొర్రె గుండె తగిలిచ్చి దీనికి ఆపరేషన్ చేస్తాను, సత్యదాకా మీ దగ్గరే పడి ఉంటుంది అన్నాడంట. పంది గుండె ఏ గుండె, గొర్రె గుండె ఏ గుండె చెప్పాలి నాకు ఇప్పుడు. మంద పంది గుండె, గొర్రె గుండె ఏం బాబా తీసుకొచ్చారు, రమేష్ గారు తీసుకొచ్చారు కానీ ఆయన అట్టాడు పంది గుండె అట్టాడు గుండు గుండె అంటాడండి బాబాలా. మంద పంది గుండె, గొర్రె గుండె, మీదే గుండె మాట్లాడుతుంది మీరు అందరూ, మీది ఏ గుండె, మనిషి గుండె. దేవుని స్తోత్ర. పంది గుండె ఎప్పుడంటే ఇంకా మన హృదయంలో ప్రభుకి మన స్థలం, ఇంకా మన చెడుతనాన్ని ఇంకా మనం కడిగి వేసుకోకపోతే, ప్రభువుకి ఇంకా మనం చోటు ఇవ్వకపోతే, ఇంకా మనం లోక ఆశల్లో, చెడు వ్యసనాల్లో, చెడు అలవాట్లలో, భయంకరమైన ఆ మురికిలో, బురదలో ఉంటే ఇంకా దేవుడు అంటున్నాడు, నీ గుండె రాతి గుండె, చెప్పండి ఏ గుండె, ఆ రాతి గుండెను తీసేసి నేను నీకేమిస్తానంటే, యేసయ్య ఈ రాత్రి ఆ మెత్తని హృదయం నాకు కావాలి, చేతులు పైకెత్తండి, ఆ మాంసపు నాకు గుండె కావాలి ప్రభువా, అది నువ్వు నాకు అనుగ్రహించు. ఈ రాత్రి నేను ఒప్పుకుంటున్నానే అయ్యా, ఆ రాతి గుండె తీసివేయబడాలి, ఆ పంది గుండె తీసివేయబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే పంది జీవితం అనేది చాలా భయంకరమైన పాత రోత శాప జీవితం అండి, మురికి జీవితం, బురద జీవితం. అది ఎప్పుడు పెంటలబడి తిరుగుద్ది, పెంట తింటది. ఆ రోత జీవితం మన జీవితంలో ఉండటానికి వీలు. ఈ రోజున మానవ హృదయం అలా చెడిపోయిందండి, భయంకరంగా చెడిపోయిందమ్మా, భయంకరమైన రాతి గుండె అయిపోయింది. కానీ అదే మాంసపు గుండె పెడితే నేను చెప్తున్నాను, సాధు స్వభావం నీలోకి వచ్చేస్తుంది, దేవుని స్తోత్ర. నూతన స్వభావం నీలోకి వచ్చేస్తుంది, దేవుని స్తోత్ర. నూతన జీవితం ఎంతమంది కావాలి? ఈ 2023లో దేవుడు ఫిబ్రవరి మాసంలోకి దేవుడు మనల్ని నడిపించారు. దేవుడు నూతన హృదయం నీకు ఇస్తాను. అది ఇవ్వాలంటే ప్రభుకి మన హృదయంలో ఏమి ఇవ్వాలి? ఇస్తాను. ఒక మాట చెప్పనా, ఈరోజు యేసయ్య కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకములోనికి 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. సర్వమానవులందరి కొరకు అర్ధరాత్రి అరెస్టు చేయబడి 7 న్యాయస్థానాల్లో అన్యాయమైన తీర్పులు పొందారు. కళ్ళ గంటలు కట్టి పెళ్ళలు కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించమన్నారు. మోము మీద ఉమ్ములు ఊశారు, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. దానికి ముందు ముళ్ళ కిరీటం మళ్ళీ రెల్లు తదిమారంట. ఆ ముళ్ళు తల భాగంలోనికి, మెదడు భాగంలోనికి దిగి రక్తదారులు కారుతున్నాయి. ఒక మాట మీకు చెప్తున్నానండి, చిన్న పిన్నిస్ తీసుకొని మన తల మీద ఇలాగ అమాంతంగా ఇలా గుచ్చితే అమ్మో అని కేకలేస్తావు. కానీ ఒక్కొక్కటి ఇంతంత లావు కలిగిన ముళ్ళు చుట్టూ ముళ్ళ కిరీటం వెళ్ళి రెల్లుతో గుద్దుతుంటే ఆ ముళ్ళు తల భాగంలోనికి, ఆ ముళ్ళు మెదడు భాగంలోనికి దిగి కళ్ళమ్మట ఎదురుగా చుట్టూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా రక్తదారులు కారుతూ ఉన్నాయి. ఈ రోజున చేపల వేటకి వెళ్ళినప్పుడు గేలం వేస్తూ ఉంటారు, ఆ గేలానికి చిన్న ముళ్ళు పెడతా ఉంటారు, అది సన్నగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారి కొరడాకి ఎనప ముళ్ళు గుచ్చారండి, అది కొంకిలాగా ఉంటుంది. ఒక్క దెబ్బ ఇలా గలిపించలు లాగితే కండలా బయటకు వచ్చేస్తుంది, ఆ కొరడ మొత్తం చేసముగుళ్ళే. ఒక్కసారి ఆ బండకి ఆయన అలాగా ఆనించి వెనకాల ఒకరి తర్వాత ఒకరు కొడుతుంటే కండలుగా ఆయన శరీరము, ఆయన చర్మము ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగా తూట్ల కింద పడతా ఉంటే ఆ బాధంతా కూడా, ఆ చిత్రవదంతా కూడా యేసయ్య అనుభవిస్తూ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతటితో అయిపోయిందా? అంత శ్రమ పెట్టి బరువైన శిలువను భుజం మీద మోపి గొల్గొతా వీధి నడిపించుకుంటూ కలవరి కొండ దగ్గర తీసుకొచ్చారు. తుప్పు పట్టుకుపోయిన మేకులు, మందం కలిగిన మేకులు, చేతులు కొట్టబడిన మేకు చెక్కలోకి రావాలి, కాళ్ళలో కొట్టబడిన మేకు చెక్కలోకి రావాలి. ఏ ఆధారము లేకుండా పెద్ద గొయ్యి తీసి అమాంతంగా శిలువను పైకెత్తి ఒక్కసారి ఉదుకున్న ఇలాగ దంచగానే తల్లో ఉన్న నరాలు కదిలిపోయిన ప్రియమైన దేవుని బిడ్డ
అంత చిత్రవద, అంత కఠోరమైన బాధ, అంత వేదన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అనుభవించి మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రాలడంటే నిన్ను నన్ను ఎంతగానో ఆయన ప్రేమించారు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టారు. ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఇంకా నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకుండా, ఇంకా నీ హృదయంలో చెడుతనాన్ని కడిగి వేసుకోకుండా ఇంకా ఎంతకాలం ఆ మురికి జీవితం నువ్వు కోరుకుంటావు? ఎంతకాలం ఇంకా ఆ బురద జీవితం నువ్వు కోరుకుంటావు? ఎందుకు నీ మాటలు మారలేదు? ఎందుకు నీ చూపులు మారలేదు? ఎందుకు నీ నడక మారలేదు? ఎందుకు నీ ఉద్దేశాలు మారలేదు? ఎందుకు నీ తలంపులు మారలేదు? ఎందుకు నీ ఊహలు మారలేదు? ఈ రాత్రి అయినా ప్రభువా, నా చెడుతనాన్ని కడిగి వేసుకుంటా, నా బురద జీవితాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను, నా మురికి జీవితాన్ని తీసివేసుకుంటున్నాను. రాతి గుడిని తీసే ప్రభువా, మాంసపు గుడి నాకు దయచేయి, నూతన హృదయం నాకు దయచేయి, నేను నీకు చోటిస్తాను ప్రభువా, నేను నీకు స్థలం ఇస్తాను ప్రభు అని ఈ రాత్రి ఎవరైతే బ్రతిమలు అడుగుంటారో, ఎవరైతే ప్రాధేయపడతారో వారి పట్ల ఒక నూతనమైన కార్యాన్ని ఈ రాత్రి నా దేవుడు ప్రారంభించబోతున్నా. నమ్మిన వారు చెప్పకూడదు ధర్మపడతారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రారంభించబోతున్నారు. కానీ ప్రభుకి హృదయంలో మనం ఏమో చెప్పండి. అప్పుడు దేవుడు అంట రాతి గుండెని తీసేసి, అమ్మా చెప్పండి తల్లి, మాంసపు అదే గొర్రె గుండె అండి. అందుకే యేసు ప్రభు మనందరినీ గొర్రెలతో పోల్చారు. చెప్పండి దేంతో? గొర్రెకున్న స్వభావం, గొర్రెకున్న సాధు స్వభావం. నువ్వు గొర్రెగా మారాలి, గొర్రెగా మారాలి. మురికి జీవితాన్ని, బురద జీవితాన్ని నువ్వు దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆయన రాసినప్పుడు అండి ఇశ్రాయేలుల స్థితి గురించి దేవుడు రాయించారు. అక్కడ ఎవరి స్థితి గురించి? ఎందుకంటే వాళ్ళది ఏ గుండె? ఇశ్రాయేలుల స్థితి ఏ గుండె చెప్పండి? వాళ్ళది రాతి కఠినమైపోయింది. ఎంతోమంది ప్రవక్తలు, ఎంతమంది బోధకులు, ఎన్ని ప్రసంగాలు వారితో మాట్లాడుతున్నా కఠినమైన హృదయాల వలె ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ రాతి గుండె తీసివేయబడితే నేను నీకు మళ్ళా నేనేమిస్తానంటే మాంసపు గుండెని ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గుండె ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు చెప్పబడితే ఏమైపోవచ్చు. ఈ రాత్రి ఇక్కడి నుండి మనం ఏమిచ్చి వెళ్ళాలి? దేవునికి హృదయంలో స్థలం. ఈరోజు ఈ కోటలు ఎందుకో చెప్పనా? ఎవరైనా ఒక్కరైనా స్థలం ఇస్తారేమో, ఒక్కరైనా ప్రభుకు చోటిస్తే ఒక్క ఆత్మైన రక్షించబడుతుందేమోని సేవకుల ప్రయాస, సేవకుల ప్రార్థన, ఒక్కరైనా సరే ప్రభుకి స్థలం ఇస్తారేమో, ఒక్కరైనా ప్రభుకు చోటిస్తారేమో, అదే ఆశ అండి. ఈరోజు ఏ సేవకుడు మీటింగ్ పెట్టినా, ఏ సేవకుడు సభలు పెట్టినా ఒక్కటి ఆశ, ఒక్క వ్యక్తి అయినా హృదయంలో స్థలం ఇస్తే ఆ రోజున అద్భుతమైన సంతోషం. దేవునికి స్తోత్రం. ఖర్చు పెట్టిన ఖర్చు అంతా మర్చిపోతారంతే. ఎంతైతే ఖర్చు పెట్టారో అంతా మర్చిపోతారంతే. కారణం ఒక్కరు చోటిస్తే చాలు, ఒక్కరు స్థలము. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు, ఆ ఒక్కరు నువ్వుగా ఉండువు గాక. హల్లెలూయా. ఆ ఒక్కరు నేనే, ఆ ఒక్కరు నేనంటే ఇక్కడ కూర్చున్న మన అందరూ స్థలం ఇచ్చేస్తాం. దేవుడికి చెప్పకూడదు పచ్చండి. అందరూ స్థలం ఇచ్చేస్తాం, అందరూ చోటు ఇచ్చేస్తాం దేవుడికి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 16:4 మాసిదోనియా దేశంలో ఫిలిప్పి పట్టణంలో రోమీల ప్రవాస స్థానమైనది. ఒకనాడు విశ్రాంతి దినాన పౌలు శీలలు ఫిలిప్పి పట్టణాన్ని దర్శించి నదీ తీరంలో ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండేది. అప్పుడు లూదియా అను దైవభక్త గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయాతైరా పౌలు చెప్పిన వాక్యము వినుట చూడనే లూదియా హృదయము తెరబడింది. చెప్పకుండా పచ్చండి. లూదియా హృదయం ఏమైంది చెప్పండి? అక్కడ తెరబడింది. ఒక మాట చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన వాక్యమునందు విశ్వసించి ఆ వాక్యమును సంపూర్ణంగా నమ్మి హృదయములో స్థలం ఇచ్చిందంట. ఎవరు? ఈ రాత్రి లూదియా వలెను ఉందువుగాక. లూదియా వాక్యము వింటుండగానే తర్వాత ఇస్తాడే ప్రభువా, ఇంకో నెల రోజుల తర్వాత ఇస్తాడే ప్రభువా, లేకపోతే వచ్చే 2024లో ఇస్తాడే ప్రభువా అనలేదండి. వాక్యం వింటుండగానే, వాక్యం పౌలు గారు చెప్తుంటుండగానే ఆమె హృదయం తెరబడింది. అంటే వాక్యం చెప్తూ ఉంటుండగానే ఆమెలో ఏ లోపాలు అయితే ఉన్నాయో, ఆమె జీవితంలో, ఆమె అంతరంగంలో ఎలాంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఒక్కొక్కటి 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 ఆమె మనసులోనే ఒప్పేసుకుంటుంది. చెప్పండి, ఆమె మనసులోనే ఒప్పేసుకుంటూ ఉంటే అక్కడ మార్గం సరళం చేయబడింది. ప్రసంగం అయిపోయే లోపల హృదయంలో చోటిచ్చేసింది. చెప్పండి.
ప్రసంగం అయిపోయే లోపల చోటిచ్చేసింది. ఆమె హృదయం తెరబడింది. ఒక మాట చెప్పనా, ఆమె మాత్రమే కాదండి, ఆమె ఇంటి వారందరూ చెప్పండి. ఎంతమంది? ఆమె కాదు, ఆమె ఇంటి వారందరూ. దేవునికి స్తోత్ర. ఒక్క లూదియా హృదయం ఏమని చెప్పండి అక్కడ. ఆమె ద్వారాగా ఆమె ఇంటి వారందరికీ విశ్వాసం వచ్చేసింది. ప్రభు వాక్యాన్ని వాళ్ళు వినలేదు, ప్రభు సువార్త వాళ్ళు వినలేదు, కానీ ఆమె విన్నది, ఆమె విశ్వసించింది, ఆమె రక్షించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుటుంబాన్ని యేసు వైపుకి నడిపించేసుకుంది. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ కుటుంబం కూడా అలా ఉండునుగాక. నువ్వు ఒక్క స్త్రీగా వచ్చావు, ఒక్క పురుషుడిగా వచ్చావు, నీ కుటుంబ సభ్యులు రాలేదు, కానీ రాత్రి వెళ్ళిన నీవు రక్షించబడటమే కాదు, నీ కుటుంబానికి రక్షణ వచ్చునుగాక. హల్లెలూయా. నీ హృదయం తెరబడటమే కాదు, ఇంటికాడ ఉన్న నీ కుటుంబ సభ్యుల హృదయం తెరబడునుగాక. అందుకే దేవునికి లోపల, హృదయం లోపల ఏమేవాళ్ళు చెప్పండి. లూదియా హృదయం ఏమైందమ్మా? ఏమైందమ్మా? దేవుని యొక్క ఆటంకాలు తొలగించేసుకుంది, అడ్డబాణులు తొలగించేసుకుంది, అభ్యంతరాలు తొలగించేసుకుంది. ఆమె హృదయములో ప్రభువుకి స్థలం ఇచ్చింది, ప్రభువుకి చోటు ఇచ్చింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం అంటాడు, హృదయంలో ప్రభువుకి స్థలం ఇస్తారట, అందులో నుండి జీవధారలు బయలుదేరుతాయంట. దేవునికి స్తోత్ర. ఏం బయలుదేరుతాయి చెప్పండి? జీవధారలు బయలుదేరుతాయి. అందుకే చెప్తున్నాడు, మనం గమనించినట్టు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము.